గైస్ మనకి బిట్వీన్ అని చెప్పి ఒక ఆపరేటర్ ఉంది గైస్, దాని గురించి డిస్కస్ చేసుకుందాము. వెరీ సింపుల్. నేను ఫస్ట్ ఒక టేబుల్ని చూపిస్తాను మీకు. ఐ మీన్ ప్రీవియస్ ఈ టేబుల్ వాడుకుంటాం కదా ముందు వీడియోస్ నుంచి. సో ఈ టేబుల్లో డేటా ఏముంది గైస్, రన్ చేస్తున్నా ఇలా 2 కాలమ్స్ ఉన్నాయి అవునా, ఏ కాలం బి కాలం. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే వేర్ ఏ బిట్వీన్ ఓకేనా 1 and 3 అని ఇచ్చా. ఓకే, దీని మీనింగ్ ఏం గైస్, జనరల్ ఇంగ్లీష్ మీనింగ్. దీని మీనింగ్ ఏమి అంటే ఏ కాలంలో ఉన్న వాల్యూస్ 1కి 3కి మధ్య ఉంటే, అంటే నెంబర్ 1కి 3కి మధ్య జనరల్గా నెంబర్స్ ఎలా ఉంటాయి 1 2 3 4 5 ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం 1 3 అని ఇచ్చాం, 1కి 3కి మధ్య ఏముంది 2 అని ఉంది. అంటే ఏ కాలంలో ఉన్న వాల్యూస్ 1కి 3కి మధ్యలో ఉంటే అది మనకి అవుట్పుట్లో పడాలి. ఇప్పుడు 1కి 3కి మధ్యలో ఏముంది 2 ఉంది, అంటే అవుట్పుట్లో ఏమొస్తుంది 2 బాల్ వస్తుంది. ఇప్పుడు బాగా వినండి గైస్, ఇది జనరల్ మీనింగ్. కానీ ఎస్క్యూఎల్లో బిట్వీన్ 1 and 3 అంటే అది ఈ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూని కూడా చెక్ చేస్తుంది. అంటే ఈ 1 వాల్యూ 3 వాల్యూ ఉందా అని కూడా చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ చూడండి, ఏలో మనకి 1 ఉందా, సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 కదా ఇచ్చాము, సో మనకు అవుట్పుట్లో ఏం పడుతుంది 1 యాపిల్ అని కూడా పడుతుంది. అండ్ 1కి 3కి మధ్య ఏముంది 2 ఉంది. సో ఇక్కడ ఏ 2 అనేది ఇక్కడ ఉందా, ఐ మీన్ ఇక్కడ 2 అనేది ఉంది కదా ఏ కాలంలో, సో మనకి ఏం పడుతుంది అవుట్పుట్లో 2 బాల్ అని కూడా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, సో మనకి థర్డ్ వాల్యూ ఏముంది 3 అని ఉంది, సో మనకు అవుట్పుట్లో ఏం పడుతుంది 3 క్యాట్ అని కూడా పడుతుంది. సో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏమి అంటే మనం బిట్వీన్ 1 and 3 అంటున్నాం కదా, 1 and 3 మధ్యలో ఓన్లీ 2 ఒకటే ఉంటుంది కదా, అది మాత్రమే అవుట్పుట్లో పడాలి కదా అనుకుంటారు. నో, ఎస్క్యూఎల్లో మనకి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ కూడా చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ వాల్యూస్ అనేవి ఏ కాలంలో ఉంటే అవి కూడా మనకి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఓవరాల్ అవుట్పుట్ ఏమొస్తుంది కదా, దీని నుంచి 3 rows వస్తాయి. అబ్జర్వ్ చేయండి, వచ్చాయా 1 2 3 అని. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ 2 4 అని ఇస్తా. అప్పుడు ఏమవుతాయి గస్, ఏమేమి వాల్యూస్ చెక్ చేస్తుంది, 2 వాల్యూని చెక్ చేస్తుంది, 3 వాల్యూని చెక్ చేస్తుంది, 4 వాల్యూని చెక్ చేస్తుంది. 2ని 4ని ఎందుకు చెక్ చేస్తుంది అంటే అకార్డింగ్ టు ది ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూస్ ఎండింగ్ వాల్యూస్ని కూడా చెక్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 2 కూడా ఉన్నాయా, 2 3 4 ఉన్నాయా, సో మనకు అవుట్పుట్లో 2 3 4 rows పడతాయి. ఇక్కడ చూడండి వచ్చాయా 2 3 4 అని వచ్చాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీని కింద పేస్ట్ చేస్తా, 1 2 అని ఇచ్చా. అప్పుడు ఏమవుతాయి గస్, 1కి 2కి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటాయా, ఏం నెంబర్స్ ఉండవు. కానీ ఇక్కడ 1 2 అనే 2 నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఏ కాలంలో 1 2 ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేస్తుంది. 1 2 ఉన్నాయి కాబట్టి మనకి 2 rows అనేవి అవుట్పుట్లో వస్తాయి. చూడండి వచ్చిందా 1 2 అని. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బిట్వీన్ అనేది బిట్వీన్ నార్మల్ ఇంగ్లీష్లో మనం బిట్వీన్ ఏదో ఇక్కడ కూడా అదే, కాకపోతే ఓన్లీ 1 ఎక్స్ట్రా పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ కూడా కన్సిడర్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏ వాల్యూస్ ఏ కాలంలోని వాల్యూస్ చెక్ చేసేటప్పుడు. అంతే గైస్ బిట్వీన్ అంటే.